అఘోరి వెనకాల 300 ఛానళ్ళు. అయితే గమ్మత్తేందంటే ఓ దాదాపు 2 నెలల కింద ఇప్పుడు కూడా రన్నింగ్ అయితేనే ఉంది. అఘోరి నాగసాధు వెనకాల దాదాపుగా ఒక 300 ఛానల్ లైవ్ అండి. అసలు మన దరిద్రం ఏందంటే పక్క దేశమోళ్ళు బాగా డెవలప్‌మెంట్ అయిపోయి అది కనిపెట్టడం, ఇది కనిపెట్టడం, యువత ఇట్లయిపోతుంది, అట్లయిపోతుంది అని చెప్పేసి మా అవతల దేశాలోళ్ళేమో బాగా డెవలప్‌మెంట్ అయిపోతుంటే, మన తెలుగు ప్రజలు మాత్రం అఘోరిని హైలైట్ చేస్తున్నారు. అసలు ఎవరి కోసం చేస్తున్నారండి అది? ఇది ఎవరు డైవర్ట్ గానికి? అసలు తప్పు ద్రోవ పట్టిస్తున్నారా? ఏం చేస్తున్నారు అసలు? ఎప్పుడైనా ఆలోచన చేసిన బుర్రుండాలి కనీసం. అఘోరి మీద దాదాపు 300 వీడియోలు 300 లైవ్‌లు పెట్టడానికి సిగ్గుండాలి మనకు. ఎందుకంటే గవర్నమెంట్‌లో ఏం మార్పులు జరుగుతున్నాయి? ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనకి ఏం తెలుస్తుందన్నాడు అసలు? 300 ఛానళ్ళు ఒక అఘోరి మీద పోయి పడితే 300 ఛానల్ అసలు ఏమి ఉద్ధరిస్తుందని చెప్పేసి. దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారు? ఆ వీడియోలు తీసి ఆ లైవ్ పెడితే ఎవరైనా మారుతారా? ఎంటర్టైన్మెంట్ మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంటా? అసలు మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంటా? అందుకోసమేనా మనం ఎన్నుకున్నది? అందుకోసమేనా మనం గవర్నమెంట్ ఎన్నుకొని మనం డెవలప్మెంట్ కావాలని చెప్పా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం మనం అది చేస్తున్నామా? అఘోరిని ఎందుకండి 300 ఛానళ్ళు ఈరోజు యూట్యూబ్ చరిత్రలా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సోషల్ మీడియా యూట్యూబ్ చరిత్రలో ఎవరన్నా బాగా వైరల్ అయిన క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే అఘోరి అండి. ఇది మన దరిద్రం. ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి. 300 ఛానళ్ళు ఆమె మీద పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది నీకెట్లా తెలుస్తుందండి? గవర్నమెంట్లో ఏం మార్పులు చేస్తున్నారు? ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం యుద్ధం చేస్తున్నారు? రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం స్కీమ్లు తీసుకొని వస్తున్నారు? మన బతుకులు ఏమన్నా మారతాయా? గీదాని గురించి తీయాలి. ఒక జర్నలిస్ట్ అంటే పెన్ను పట్టుకొని ఒక గన్నుతో యుద్ధం చేసినట్టు చేస్తాడు ఒక జర్నలిస్టు. అటువంటిది ఈరోజు అఘోరి ఉత్సవానికి పోతే వీడియో తీస్తున్నారు. అఘోరి బాత్రూమ్ ఎట్లా పోతుంది, అఘోరి ఉచ్చ ఎట్లా పోస్తుంటుంది? ఏందండి మన దరిద్రం కాకపోతే గివా? మనకు కావాల్సిన వీడియోలు గివా? మన బతుకులు మారేది గీ వీడియోలోనా? మన బతుకులు మారేది 300 ఛానళ్ళు లైవ్ 24 గంటలు పెడుతున్నారు. 24 గంటలు పెడితే దాదాపు ఒక్కొక్క ఛానల్లో 30-40 వీడియోలు, 50 వీడియోల వరకు అఘోరి వీడియోలు. ఆ వీడియోలు వైరల్ టాప్ లిస్ట్లో ఆ వీడియోలు ఉండడం మన దరిద్రం. ఏందండి మన బతుకు మారుతుందా? దాదాపు యూట్యూబ్ చరిత్రలో ఈ 45 రోజుల్లో దాదాపుగా ఇంచుమించు ఒక 30-40 వేల వీడియోలు ఉండొచ్చు తన వీడియోలు. అసలు నథింగ్ అండి. అసలు అఘోరి నథింగ్. అక్కడ ఏం లేదు. ఎందుకు అనవసరంగా ఏదో హల్చల్ చేయడము, వైరల్ చేయడం అవసరమా? ఓసారి గడ్డం పెట్టుకుంటుంది, ఓసారి అది పెట్టుకుంటుంది, లోక కళ్యాణం కోసం నేను యుద్ధం చేస్తా. ఏందండి ఇవన్నీ? మనకు అవసరం లేదు. అట్లా వేటోళ్ళని అట్లా వదిలేయాలి మనం. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మనం ఎంత డైవర్ట్ అయిపోయినాం తెలుసా ఇన్ని రోజులు? ప్రభుత్వంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయి, ఇవి చూసుకోవాలి మనం. అవే లైవ్లు, ఆ 300 మంది లైవ్లు ఎవరైతే బాగా గుర్తుపెట్టుకోండి, అవే లైవ్లు మాకు జాబులు కావాలి, మాకు ఇవి కావాలి, మాకు అవి కావాలి, హక్కుల కోసం పోరాటం చేయండి. జాబులు కావాలని ఎప్పుడైనా లైవ్లు పెట్టారు గసోంటివి పెట్టారు. మనకు కావాల్సిన గిసోంటివి. రోడ్ అవతలు ఎవరు పోతున్నారు, ఏ షెట్లకి ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఏడ వస్తున్నారు, వీళ్ళు గివే మనకు కావాల్సింది. అబ్బబ్బా తూ మన దరిద్రం ఏదండి. ఇది చూడండి, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అసోంటి ఛానల్ని నేను 100% ఇస్తున్నా. అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అవాయిడ్ చేయండి. రిపోర్ట్లు కొట్టి పడేసేయండి. నేను చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, రిపోర్ట్లు కొట్టండి. జాబ్ల కోసం పెట్టండి లైవ్లు. జాబులు కావాలి, ఉద్యోగాలు ఎక్కడున్నాయని చెప్పి లైవ్లు పెట్టండి. పోలీసు ఉద్యోగులు ఎక్కడ పోయినాయని పెట్టండి. డాక్టర్ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని పెట్టండి. టీచర్ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని అడగండి. గ్రూప్ 1 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని అడగండి. గీదాంట్ల గురించి పెట్టండి. గీదాంట్లో మీకు కావాల్సిన మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే మీ బతుకులు ఎంటర్టైన్మెంట్ లాగా అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు మాట్లాడిన ఈ మాటలు అనేది మన కోసం, మనందరి కోసం, మన హక్కుల కోసం నేను మాట్లాడుతున్నా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.